ఆకాష్ మాలినితో చెంపదెబ్బలు తినడమే పనిగా పెట్టుకున్నాడు. మాలిని ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ క్షణం ఉండలేకపోతాడు మాలిని విడిచి. అయితే మాలిని ఏమో, నీకు మొన్ననే చెప్పాను కదా నా పరిస్థితి మొత్తం, అయినా ఎందుకు నా వెనకాల తిరిగి నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నీ పని నువ్వు చూసుకో అన్నట్టు చెప్తూ ఉంటుంది. కానీ ఆకాష్ ఊరుకుంటాడా? మాలిని ఏదో ఒక రకంగా ఇంప్రెస్ చేయాలనుకోవడం, మాలినితో దెబ్బలు తినడం, ఇదే ఆనవాయితీ అలవాటు అయిపోయి ఉంటుంది. అయితే కొబ్బరి బొండాలని నా డబ్బులు ఇవ్వలేదు మేడం అని అంటూ ఉంటే, నేను ఇస్తా లేరా అని అయితే అంటూ ఉంటే, ఎందుకు సార్ దెబ్బలు తిన్నారంటే, నీకెందుకురా, నా ఇష్టం, నేను ఎలాగైనా దెబ్బలు తింటాను, నీకెందుకు అని చెప్పి ఆయన చెప్తాడనమాట. మరోవైపు మళ్ళీ అరవింద్ బ్రతికే ఉన్నాడు అని ఆధారాలు తేవడానికి వెళ్ళిందా, అక్కడ పెద్ద షాకే తగులుతుంది. గౌతమ్ ఆ నర్సు ఏం మాట్లాడాడో చూపించలేదు, కానీ అక్కడ మొత్తం తారుమారైపోతుంది. సీసీటీవీ ఫుటేజ్లో ఆ రోజు మాత్రమే ఉండదన్నమాట. ఇక అదే విషయాన్ని వచ్చి చెప్తూ ఉంటే కౌసల్యకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? రాత్రింబవళ్ళు అరవింద్ బాబు అంటావు. వాడి మీద పెట్టే ధ్యాస కాస్తేనే నా కొడుకు మీద పెట్టుంటే మీ కాపురం చాలా బాగుండేదని అయితే తిడుతూ ఉంటే, అసలు నువ్వు అరవింద్ నీకు తాళొకటే కట్టాడా, లేకుంటే మీ ఇద్దరి మధ్య వేరే రకమైన సంబంధం ఉందా అనగానే మళ్ళీ కోపం వచ్చి బ్యాగ్ని ఇసురు కొట్టేసి కౌసల్య మీదకి చెయ్యెత్తి ఆల్మోస్ట్ కొట్టేస్తుంది. అనుకునేంతవరకు అయిపోతుందన్నమాట. కానీ ఆగిపోతుంది. సంస్కారం అడ్డొచ్చి అత్తను కొట్టకూడదన్న ఒక ఇదితో గమ్మగా అయిపోతున్నాను మీరు మాట్లాడిన మాటలకి, లేకుంటే మిమ్మల్ని నిలువున చీరేస్తాను అంటూ మాట్లాడుతుంది. కౌసల్య మళ్ళీ మాటలకి భయపడిపోతుంది. ఇదేంటి ఇలా తిరగబడుతుంది? భయపడిపోయి షాక్లో ఉంటే మళ్ళీ అంటుంది, ఇంకొకసారి ఇలాంటి తప్పుడు కూతలు కానీ మాట్లాడితే ఊరుకునేది ఉండదు అత్తయ్య అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.